హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా చిట్టికి మరొకసారి ఫోన్ చేయండి బావగారు, ఇంత ఆలస్యం అవుతుంది ఇంకా రాలేదేంటి అనేసి అంటే, సరే అమ్మా అనేసి ఇంకా రామచంద్రయ్య ఫోన్ చేయడం జరుగుతుంది. ఇంకప్పుడే ఇంకా చిట్టిలాగా మాట్లాడాలి కాబట్టి ఇంకా రాధ పక్కకి వెళ్ళిపోతుంది. అదేంటి రాధ పక్కకి వెళ్ళింది ఏంటి, బావగారు ఫోన్ చేస్తూ ఉంటే అనేసి ఇంకా దమయంతి రాధ ఎటు వెళ్ళి ఉంటుంది అనేసి రాధ ఎటు వెళ్ళిందో ఇంకా అటు ఇటు వెతుకుతూ ఉంటుంది. ఇంకా ఓ పక్క నించొని చాటుగా ఇంకా చిట్టిలాగా మాట్లాడుతూ ఉంటుంది రాధ. ఒక్కసారిగా దమయంతి ఆ మాటలు విని షాక్ అవుతుంది. అంటే ఇదంతా డ్రామా అన్నమాట. కావాలనే చిట్టిలాగా యాక్టింగ్ చేసింది రాధ. ఇదంతా రాధ చేసిందనే కాస్త ఎక్కడో డౌట్గా ఉన్నా నిజమేమో అనేసి నమ్మేశాను, కానీ నేను అనుమానం పడ్డట్టుగా నిజమయ్యింది అని ఇంకా రాధ ఇంకా చిట్టిలాగా మాట్లాడి కాస్త టైం పడుతుందానా అనేసి ఫోన్ పెట్టేస్తుంది. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసేసరికి దమయంతి నించొని ఉంటుంది. చాలా కోపంగా ఇంకా రాధ వైపు చూస్తూ ఉంటుంది. రాధ ఇంకా దమయంతి వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి ఇక్కడొచ్చి నించున్నావేంటి అనేసి అంటే, అది మేడం అది అనేసి అంటే, ఏంటి చిట్టి చిట్టి రాధా చిట్టియా అనేసి అంటుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నారు అనేసి అంటే, ఇంకా అదే నువ్వు చిట్టిలాగా బావగారితో మాట్లాడడం భలే యాక్టింగ్ చేసావు రాధా, శబాష్ అనిపించాలే నిన్ను చూస్తూ ఉంటే, శబాష్గా ఉంది అనేసి అంటే ఇంకా రాధ తడబడుతూ ఉంటుంది. ఇంకా దాంతో పద, నువ్వు ఎంతలా బావగారిని మోసం చేశావు, అసలు ఈ బావగారు చిట్టి కోసం ఎంతలా ఎదురు చూస్తూ ఉన్నారు, నువ్వు బావగారిని ఇలా మోసం చేయడం ఏంటి, పద నువ్వు ఇక్కడ నుండి పద అనేసి తనని చేయి పట్టుకొని లాక్కెళ్ళిపోతుంది రామచంద్రయ్య దగ్గరికి. ఇంకా రామచంద్రయ్య గారు ఇంకా ఏంటి దమయంతి రాధని అలా చేయి పట్టుకొని లాక్కొస్తున్నావేంటి అనేసి అడుగుతూ ఉంటాడు. బావగారు అదేంటో తెలుసా అనేసి, ఒక్కసారి మీరు మీ ఫోన్తోని మరొకసారి చిట్టికి ఫోన్ చేయండి అనేసి అంటే, ఇందాకే చేశానమ్మా కాస్త టైం పడుతుంది అనేసి అంది. అంటే అవునా, ఎందుకని టైం పడుతుందంది అనేసి అడుగుతూ ఉంటే, ఏదో అర్జెంట్ పని ఉందంట అందుకనే కాస్త టైం పడుతుందనేసి చెప్పింది అనేసి రామచంద్రయ్య అంటే, నిజమా, టైం ఎందుకు పడుతుందంట, మరొకసారి అయితే ఫోన్ చేయండి బావగారు నేను అడుగుతాను అనేసి అంటుంది. ఇంకా లేదమ్మా వస్తానంది అంటే, లేదు బావగారు ఫోన్ ఇలా ఇవ్వండి నేను మాట్లాడతాను అనేసి ఫోన్ తీసుకుంటుంది. ఇంకా రాధ దగ్గర ఫోన్ ఉండడం చూసి ఇంకా దమయంతి ఫోన్ చేస్తుంది. ఇంకా ఒక్కసారిగా రాధ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. దాంతో అందరూ షాక్ అవుతారు. అదేంటి చిట్టికి ఫోన్ చేస్తూ ఉంటే రాధ దగ్గర ఫోన్ రింగ్ అవుతుంది ఏంటి అనేసి అందరూ చూస్తూ ఉంటారు. ఫోన్ లిఫ్ట్ చేయి అనేసి రాధని అంటుంది. ఇంకా రాధ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. దాంతో అందరూ షాక్ అయిపోయి, ఏంటి చిట్టి ఇంకా రాలేదేంటి, టైం పడుతుందా అనేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అసలు ఎవరికి ఏమీ అర్థం కాదు. ఇంకా దాంతో ఏంటమ్మా దమయంతి ఏం చేస్తున్నావు అనేసి అంటే, బావగారు మిమ్మల్ని మోసం చేసింది రాధ చిట్టిలాగా మాట్లాడేసి మీ బర్త్డే సెలబ్రేషన్ చేయాలని చిట్టియే వస్తుందన్నట్టుగా మిమ్మల్ని నమ్మించి ఇదిగోండి తనే ఫోన్ చేసింది మీకు చిట్టిలాగా అనేసి చెప్తుంది. ఆ నిజం విన్న రామచంద్రయ్య ఒక్కసారిగా షాక్ అయిపోయి, అసలు ఏం మాట్లాడుతున్నావు దమయంతి అంటే, నేను ఏదైనా మీతో చెప్తే మీరు నిజం నమ్మరు కదా బావగారు, మీకు సాక్ష్యాలు ప్రూఫ్లు కావాలి అంటారు కదా, ఇదిగోండి సాక్ష్యం ప్రూఫ్, ఇదిగోండి చిట్టి కానీ రాధ చిట్టిలాగా మారిపోయి ఇదిగోండి ఫోన్ చేసింది, తన ఫోన్తోన చిట్టిలాగా మాట్లాడి మిమ్మల్ని మోసం చేసింది, ఇప్పటికైనా నమ్ముతారా, ఇంకా తనే కావాలని మిమ్మల్ని మోసం చేసింది, చిట్టిలాగా నిన్నటి నుండి మీతో మాట్లాడి మీ బర్త్డే సెలబ్రేషన్ చేయాలని తను అనుకొని చూడండి ఈ విధంగా ప్రవర్తించింది, ఇప్పుడు ఏమంటారు అనేసి అంటే ఇంకా దగ్గరికి వచ్చిన రామచంద్రయ్య ఇంకా రాధ చెంప మీద కొడతాడు. అసలు నన్ను ఎందుకు ఇలా మోసం చేశావు, ఒక తండ్రి కూతురుల బంధాన్ని ప్రేమతో ఎమోషనల్తో ఎందుకు ఇలా ఆడుకున్నావు రాధా, నేను నిన్ను ఒక కన్న కూతురు కన్నా ఎక్కువగా భావించాను
పెంచాను, అసలు నిన్ను ఎంత బాగా చూసుకున్నానో దమయంతి, అందరూ ఇంట్లో వాళ్ళు నీ మీద కోప్పడుతున్నా నేను నీకు సపోర్ట్ చేశాను, నిన్ను ఏనాడు తప్పు పట్టలేదు. అలాంటిది ఈరోజు నా కూతురు కోసం ఇన్నేళ్ల నుండి నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నా చిట్టి తల్లి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను. నా చిట్టి కోసమే ఇంతలా తాపత్రయపడుతున్నాను. అలాంటిది ఈరోజు నన్ను ఈ కన్న తండ్రిని ఎలా మోసం చేయాలి అనిపించింది. ఒక తండ్రి కూతుర్ల బంధాన్ని ఇలా చిన్నపిల్లలా ఆడుకోవాలనిపించిందా నీకు? మా ఎమోషనల్తో నువ్వు ఆటలాడుతున్నావా? చిన్న పిల్లల ఆటలాడుతున్నావా? ఇలాంటి ఎమోషనల్తో ఆడుకోవడానికి నీకు మనస్సు ఎలా వచ్చింది అనేసి రామచంద్రయ్య అంటూ ఉంటే, ఇంకా పక్కనే ఉన్న ఇంకా రాధా అది కాదు గురూజీ అనేసి అంటూ ఉంటే, లేదు నువ్వు అసలు ఇంకా ఏమీ మాట్లాడకు అనేసి అంటాడు. ఇంకా పక్కనే ఉన్న విక్రమ్ కూడా మామయ్య అది కాదు అని చెప్పబోతుంటే, విక్కీ నువ్వు కాస్త ఆగు అనేసి, ఎందుకు ఇలా చేసావు రాధా? అసలు నా ఎమోషనల్ నీకు సరదాగా అనిపించిందా? నేను నా కూతురి కోసం ఎదురు చూడని రోజు అంటూ లేదు. నా కూతురి కోసమే ఈ ప్రాణం బ్రతికి ఉంది. అలాంటిది నా కూతురు కోసం ఇలా నేను ఎదురు చూస్తూ ఉంటే నీకు తమాషాగా అనిపించిందా? నీకు మా ఎమోషనల్తో సరదాగా ఆడుకోవాలనిపించిందా? ఇలా మమ్మల్ని ఎందుకు బాధ పెట్టావు? ఎందుకు నన్ను ఇలా బాధ పెట్టావు చెప్పు? ఈ గుండె నా చిట్టి తల్లి కోసమే ఎదురు చూస్తుంది. అలాంటిది ఈరోజు నువ్వు ఎందుకు ఇలా చేశావు అనేసి అంటే, అది కాదు గురూజీ, మిమ్మల్ని సంతోషం పెట్టాలనేసి మీరు ఎన్నేళ్ల నుండి మీ పుట్టినరోజు జరుపుకోలేదు, అందుకనేసే మిమ్మల్ని సంతోష పెట్టాలని ఇదంతా చేశాను, అంతే తప్పించి మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. నా ఆలోచన మిమ్మల్ని సంతోష పెట్టాలని, మీరు సంతోషంగా ఉండాలని చూశానే తప్పించి మిమ్మల్ని బాధ పెట్టాలని, మీ ఎమోషనల్తో ఆడుకోవాలని ఏ రోజు అనుకోలేదు గురూజీ. నన్ను క్షమించండి, నేను చేసింది తప్పే, కానీ మీరు ఈ రోజన్నా కనీసం సంతోషంగా ఉంటారని ఇదంతా చేశాను తప్ప నేను మీ ఎమోషనల్తో మీ బాధల్ని నేను సరదాగా తీసుకోలేదు, నన్ను క్షమించండి అనేసి అంటే, లేదు అసలు నువ్వు చేస్తుంది చాలా తప్పు, అసలు నా చిట్టి తల్లి కోసం, నా చిట్టి తల్లి వచ్చిన రోజు పుట్టినరోజు చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నాను. అలాంటిది ఈరోజు నా చిట్టి తల్లి లేకుండా నేను ఇలా పుట్టినరోజు చేసుకోవడం మొదటిసారి. అసలు నా చిట్టి తల్లి వెళ్ళిపోయినప్పటి నుండి నా చిట్టి తల్లి వచ్చాకే పుట్టినరోజు జరుపుకోవాలనుకున్నాను. అలాంటిది ఈరోజు నా చిట్టి తల్లి లేకుండా నేను ఇలా పుట్టినరోజు చేసుకోవడం నాకు అస్సలు బాగోలేదు, నాకు అస్సలు నచ్చలేదు. అసలు నేను ప్రాణాలతో ఎందుకు ఉండాలి, నా చిట్టి తల్లి లేనిది ఈరోజు నేను పుట్టినరోజు చేసుకున్నాను అనేసి చాలా ఎమోషనల్ అయిపోతూ చాలా బాధపడిపోతూ ఉంటే, ఇంకా పక్కనే ఉన్న సునంద కూడా అన్నయ్య బాధపడకండి అన్నయ్య అనేసి అంటూ ఉంటే, లేదమ్మా ఈరోజు నీ కోడలు చూడు ఎంతలా నన్ను బాధ పెట్టింది, ఇన్ని రోజులు నా గుండెల్లో ఉన్న బాధ ఇంకా కాస్త బాధ పెరించేలా చేసింది నీ కోడలు అనేసి ఇంకా బాధపడుతూ ఉంటాడు. ఒక్కసారిగా కుప్ప కూలిపోతాడు ఇంకా రామచంద్రయ్య. ఇంకా అన్నయ్య అన్నయ్య రామ రామ అసలు ఏమైందిరా లేవరా అనేసి ఇంక అందరూ లేపుతూ ఉంటారు. ఇంకా పక్కనే ఉన్న విక్రమ్ ఇంకా రాధ మీద చాలా కోప్పడతాడు. చూసావు కదా, నేను చెప్పాను నీకు మొదట్లోనే, ఇంకా మామయ్యకి నిజం తెలిస్తే ఇలా ఏదో ఒకటి తనకు ప్రమాదం జరుగుతుందనేసి నేను ముందుగానే చెప్పాను, నా మాట వినిపించుకోలేదు రాదా. ఇప్పుడు చూడు మామయ్యకి ఏదైనా జరిగిందంటే నేను అసలు ఊరుకోను, అసలు ఎందుకు ఇలా చేస్తున్నావని నేను అడిగాను, కానీ ఏమి కాదు నా మీద నమ్మకం పెట్టుకొని అన్నావు. ఇప్పుడు చూడు ఎలా జరిగిందో, మామయ్యకి ఇంకా ఎంత ప్రమాదం జరుగుతుందో చూడు, మామయ్య ఇలా పడిపోయారు, ఇప్పుడు తను ఎమోషనల్తో ఆడుకున్నావు నువ్వు. ఈరోజు తను చిట్టి వస్తుందని ఎంతో ఆశపడ్డాడు, కానీ తన చిట్టి రాలేదని ఇదంతా చేసింది నువ్వే అని తట్టుకోలేక మామయ్య చాలా బాధపడుతున్నారు అనేసి, ఇంకా ఇదంతా కారణం నువ్వే అని ఇంకా చాలా కోపంగా వెళ్తాడు. ఇంకా రామచంద్రయ్య దగ్గరికి వెళ్ళి, మామయ్య మీకేం కాదు మామయ్య, మేమంతా ఉన్నాము పద అనేసి త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్దామని ఇంకా రామచంద్రని ఇంకా హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. ఇంకా రాధ మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా మరోపక్క దమయంతి ఇంకా ప్రియా మాత్రం సంతోషపడుతూ ఉంటారు. ఇంకా మనం అనుకున్నది సాధించాము, అందరూ రాధ వైపే మాట్లాడుతూ ఉండేవాళ్ళు మమ్మీ, ఈరోజు రాధని ఒక నెగిటివ్గా చూస్తూ ఉన్నారు, రాధని ఇంకా తను మోసం చేసింది అన్నట్టుగా అయిపోయింది, అందరి దృష్టిలో రాధ ఒక మోసం చేసింది అనేటట్టు చేసి
చేసావు అనేసి, ఇంకా చాలా గ్రేట్ మమ్మీ నువ్వు అనేసి ఇంకా ప్రియ అంటుంది. ఇంకా దాంతో దమయంతి నిజమే బేబీ, నాకు నిన్నే డౌట్ వచ్చింది, చిట్టియే స్వయంగా ఫోన్ చేసింది అంటే ఇన్నేళ్ల నుండి లేని చిట్టి ఎలా వచ్చింది, ఎలా తెలుసుకుంది బావగారి నెంబరు అనేసి, దీంట్లో ఏదో ఉంది అనేసి నేను కనిపెట్టాను అని ఇంకా దమయంతి కూడా అనుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.